హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా అర్జున్, అమృత, అరవింద్ అనేతరే కాదు, ఆయన రాసిన ఏ స్టోరీ కూడా మరే ఛానల్లో కానీ సోషల్ మీడియా నెట్వర్క్ లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం 191వ భాగం. అనుకున్నట్టుగానే నేహా పెళ్లిని అర్జున్, ఆనంద్ ఇద్దరూ కలిసి కన్నుల విందుగా జరిపించారు. అన్నదమ్ములు లేని తనకి వీళ్ళిద్దరే బుట్టలో కూర్చోబెట్టుకుని పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి హరీష్ పక్కన కూర్చోబెడుతుంటే నేహా ఆనందం అంతా ఇంతా కాదు. అగ్ని సాక్షిగా 7 అడుగులు నడిచి అందరి సాక్షిగా 3 ముళ్ళు వేసి నేహాని తనదాన్ని చేసుకున్నాడు హరీష్. ఒకవైపు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, మరోవైపు ప్రాణ స్నేహితులు, బంధువులు, వాళ్ళందరి ఆశీర్వచనాల మధ్య సంతోషంతో ఉప్పి తప్పిపోయింది స్నేహ. ఆ తర్వాత జరిగే కార్యక్రమాలన్నిటికీ అర్జున్ కుటుంబం మొత్తం అక్కడే ఉండి కన్నుల విందుగా జరిపించి దాదాపు 10 రోజుల తర్వాత ఆనంద్, అంజలిని అక్కడే వదిలి తల్లిదండ్రులని, అమృతని తీసుకుని ఊరికొచ్చేశాడు అర్జున్. సత్యనారాయణరాజు గారి ఆస్తి మొత్తంలో ప్రస్తుతం ప్రవీణ్ ఉంటున్న ఇల్లు ఎప్పటికీ అమృతకి చెందేలాగా, కేవలం వాళ్ళు అనుభవించడానికి మాత్రమే హక్కుండేలాగా అగ్రిమెంట్ రాయించి ప్రవీణ్ ఆల్రెడీ సాగు చేసుకునే పొలంలో కొంత భాగాన్ని మాత్రం పూర్తిగా వాళ్లకే రాసిస్తున్నట్టు అగ్రిమెంట్ రెడీ చేయించి అమృత దగ్గర సైన్ తీసుకుంటుంటే, కానీ బావా, ఇల్లు కూడా వాళ్లకే చెందేలా రాయాల్సింది, పాపం ఎప్పటినుండో ఉంటున్నారు కదా అంది అమృత. నవ్వి, అది మీ అమ్మ నడిచిన ఇల్లు అమ్ము. మావయ్యని పెళ్లి చేసుకున్నాక 1 సంవత్సరం మినహా తన జీవితమంతా ఆ ఇంట్లోనే సంతోషంగా గడిచింది. అలాంటి ఇల్లు ఎప్పటికీ నీకే చెందాలి. అందుకే ప్రవీణ్ వాళ్ళకి ఆ ఇంట్లో ఉండడానికి మాత్రమే హక్కుండేలా అగ్రిమెంట్ పేపర్స్ చేయించాను అని చెప్పి సంతకం తీసుకుని వెళ్ళిపోయాడు అర్జున్. 100 కోట్ల విలువ చేసే అమృత ఆస్తి మొత్తం తన కొడుక్కి సొంతం. అందుకే ఆ ఆస్తిని అలా వదిలేయకుండా వాళ్ళు పుట్టి పెరిగి సంతోషాలను, బాధలను ఎన్నింటినో పంచిన ఆ ఊరికి ఏదైనా చెయ్యాలని ఆలోచించిన అర్జున్కి అమృత డెలివరీ టైంలో ఆఖరి నిమిషంలో తనెంత టెన్షన్ పడ్డాడో గుర్తొచ్చి ఆ ఊర్లో ఒక హాస్పిటల్, ఓల్డేజ్ హోమ్ అనే, అలానే ఒక అనాథాశ్రమం కట్టించాలని ఫిక్స్ అయి ఆ విషయం రఘురామయ్యకి చెప్పాడు. డబ్బుని పెంచాలని కాకుండా మంచికి ఉపయోగించాలనుకున్న తన కొడుకు ఉద్దేశానికి కన్నీళ్లతో అర్జున్ని దగ్గరికి తీసుకుని, చాలా సంతోషంగా ఉందిరా, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. కానీ ఈ ఆస్తికి అందరికీ వారసురాలు అమృత. ముందు తన అభిప్రాయం తెలుసుకో అన్నాడు రఘురామయ్య. నవ్వి, తను నీ మేడక్ మోడల్ నాన్నా, దాని మనసేంటో నీకు తెలీదా? తెలిసినా తన నిర్ణయం చాలా ముఖ్యం అర్జున్. ముందు తనకిష్టమో లేదో కనుక్కో అంటుంటే, నాకిష్టం లేదు అని గట్టిగా వినిపించింది అమృత గొంతు. ఏమంటున్నావే? నా డెసిషన్ నీకు నచ్చలేదా? కన్నీళ్లతో, డెసిషన్ కాదు, మావయ్య నన్ను దీనికి పర్మిషన్ అడగమనడం అస్సలు నచ్చలేదు అని. ఏ మావయ్య, నేనేంటో నీకు తెలీదా? నీ మాట ఏ రోజైనా కాదన్నానా? ఆ రోజు కూడా నువ్వు చెప్తేనే కదా ప్రవీణ్తో పెళ్లి కొప్పుకొని పీటల మీద కూర్చున్నాను. అలాంటిది ఈరోజు ఇంత మంచి పని చేస్తుంటే వద్దని చెప్తానా? నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా అని ఏడుస్తుంటే, చచా, అది కాదు బంగారం, నువ్వు ఒప్పుకోనని నేను చెప్పట్లేదు, కాకపోతే నీతో ఒక మాట చెప్పమని చెప్పాను అంతే అని దగ్గరికి తీసుకుంటే, అదైనా కాని మీరెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను, అంతేకాని ఇలాంటి పర్మిషన్లు నన్ను అడగండి అని ఏడుస్తూ ఆయన గుండెల మీద వాలిపోయింది. అబ్బా, ప్రతి దానికి అలా ఏడవడం ఆపవే. ఇప్పుడేంటి, నిన్నేమీ అడగద్దు అంతే కదా? ఇక నుండి కనీసం నేనేం చేస్తున్నానో కూడా నీకు చెప్పను, సరేనా? హా, ఇక నవ్వు అని అంటుంటే నవ్వేసింది అమృత. బాబుని ఉయ్యాల్లో వేసి ఓరకంట ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న అర్జున్ని చూస్తుంటే ఎంతకీ అర్జున్లో చలనం లేదు సరికదా, కనీసం తల కూడా తిప్పడం లేదు అర్జున్. దాంతో అతని దగ్గరికొచ్చి, బావా, ఓయ్ బావా. హా, ఏం చేస్తున్నావు? ఒడియాలు పెడుతున్నానే, నువ్వుగాని హెల్ప్ చేస్తావా? ఉక్రోషంగా, బావా. లేకపోతే ఏంటే, చూస్తున్నావు కదా ఏం చేస్తున్నానో, మళ్ళీ అడుగుతావేంటి? అది కాదు బావా, అదేంటంటే అంటూ చేతులు నలిపేసుకుంటూ సిగ్గుపడుతుంటే, తనని ఏమాత్రం పట్టించుకోకుండా, కనీసం తల కూడా తిప్పకుండా, ఏంటే నత్తిగానే వచ్చిందా? గట్టిగా, బావా
అబ్బా, బావా బావా బావా, ఏంటి? అది కాదు బావా, నేహ హరీష్ ఉన్నారు కదా. ఉన్నారు, మొన్నేగా పెళ్లి కూడా అయింది. దిగాలుగా, వాళ్ళు హనీమూన్కి ఇటలీకెళ్లారంట. పెళ్ళైతే ఎవరైనా హనీమూన్కే వెళ్తారే. తన పక్కనే ఫ్లోర్ మీద కూర్చుని భుజం మీద గోకేస్తూ, మరి మనం? ఓ, మనమింతవరకు ఎక్కడికి వెళ్ళలేదు కదా. కళ్ళు మెరుస్తుంటే, అవును బావా, మనమింతవరకు హనీమూన్కే వెళ్ళలేదు అని దిగాలుగా చెప్పింది అమృత. అంత దిగులు పడికే, రేపే వెళ్దాం అనగానే కళ్ళు విప్పార్చి, నిజంగానా బావా? హా, ఎక్కడికి? ఫస్ట్ తిరుపతికి వెళ్దాం, తర్వాత శ్రీశైలం వెళ్దాం అనగానే షాక్గా, ఏంటి, తిరుపతికా? అవునే, అమ్మా నాన్న అందరం వెళ్దాం. మరి ఆ ముసల్దొద్దా? తను లేకపోతే ఎలానే, అందరం కలిసే వెళ్దాం, వెళ్ళి బ్యాగ్ సర్దుకో. ఏడుపు గొంతులో, బావా, నువ్వు కావాలని ఇలా అంటున్నావు కదా. అంతేలే, అన్నీ అయిపోయి ఓ బిడ్డని కూడా కన్నాక ఇక నా మీద నీకు మోజేముంటుంది. అందుకే హనీమూన్ అనగానే తీర్థయాత్రలకు వెళ్దామంటున్నావు. పో, నేను నీతో మాట్లాడను అని వెళ్ళిపోతుంటే, ఆగవే అంటూ తన చెయ్యి పట్టుకుని ల్యాప్టాప్ పక్కన పడేసి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఏంటి, అలిగావా? "హుం" అని మొహం తిప్పుకుంది. తన గెడ్డం పట్టుకుని తన వైపుకు తిప్పుకుని, ఏంటి ఉన్నట్టుండి, నీ గాలి హనీమూన్ మీద పళ్ళింది అని అడిగాడు అర్జున్. తన షర్ట్ బటన్స్ ఓపెన్ చేస్తూ, మనం ఇంతవరకు హనీమూన్ చేసుకోలేదు కదరా. నవ్వుతూ, హనీమూన్ చేసుకోకుండానే వీడు బయటకొచ్చాడా? కోపంగా తనని వదిలేసి, అసలది ఎలా జరిగిందో కూడా నాకు గుర్తులేదు, వీడు మాత్రం పుట్టేశాడు అంటూనే తన భుజం మీద తలవాల్చి, ప్లీజ్ బావా, ఒకసారి మనం కూడా హనీమూన్కెళ్దాం అంటుంటే, నీ డెలివరీ అయి 3 months మాత్రమే అయింది, అసలే చాలా స్ట్రెయిన్ అయ్యావు, ఒక్క 5-6 months అయినా చాలా కేర్ఫుల్గా ఉండాలని డాక్టర్స్ చెప్పారు. అతని మెడ చుట్టూ చేతుల్ని హారంగా వేసి, కేర్ఫుల్గానే ఉంటున్నాను కదా బావా. తల మీద చిన్నగా మొట్టి, కేర్ఫుల్గా ఉండడం అంటే అది కాదే. అబ్బా అనుకుంటూ, మరి నవ్వుతూ తనని దగ్గరికి తీసుకుని, మనిద్దరి మధ్య ఇంటిమేషన్కి నీ బాడీ ఇప్పుడు సపోర్ట్ చేయదు, కాబట్టి ముందు నీ హెల్త్ సెట్ అవ్వని, ఒక 6-7 నెలలో అలాంటి ఆలోచన కూడా నీ మనసులోకి రానివ్వకు, అర్థమైందా? కళ్ళు పెద్దవి చేసి, ఏంటి, 6-7 నెలలా? గట్టిగా నవ్వేస్తూ, ఏంటే, అంత ఆత్రంగా ఉందా, అలా ఎక్స్ప్రెషన్ పెట్టావు అంటూ తన ముక్కుతో ముక్కుని రాస్తూ మైకంగా చెప్తుంటే, అది కాదురా, నాతో పాటు పెళ్ళైన వాళ్ళంతా హ్యాపీగా కాపురాలు చేసుకుంటున్నారు, నేను మాత్రం నీతో పెళ్ళైతే చేసుకున్నాను గాని ఇంతవరకు కాపురం అనే దానికి మీనింగ్ కూడా తెలుసుకోలేకపోయాను అంటుంటే, కానీ ఒక కొడుకుని మాత్రం కనేశావు, అంతేనా అన్నాడు అర్జున్. అది నా తప్పు కాదు, ఒక్కసారికే వాణ్ణి కనేలా చేసిన నీ తప్పు అంటూ తల మీద కొట్టగానే, సరే, తప్పు నాదే, ఇప్పుడేం చేయమంటావు? నవ్వుతూ, ఏమైనా చెయ్యి బావా, నేనేం అనుకోను అంటుండగానే ఉయ్యాల్లో ఉన్న బాబు కెవ్వుమనడంతో, వీడొకడు మా ఆయనతో మాట్లాడని కూడా కొట్లాడుకోనివ్వట్లేదు అంటూ వెళ్తుంటే, తన మాటలకి నవ్వుకొని, నాలాగే నా కొడుక్కి కూడా నీ మీద ప్రేమ ఎక్కువే, అందుకే నీ మైండ్ చేంజ్ అవుతుంటే ఇలా డిస్టర్బ్ చేస్తున్నాడు. చిపో అంటూనే వాణ్ణి భుజం మీద వేసుకుని, ఏమైంది నాన్నా, ఎందుకు ఏడుస్తున్నావు అంటున్నా ఏడుపాకపోవడంతో అర్జున్ ఎత్తుకుని ఊరుకోబెడుతున్నా ఏడుస్తూ ఉండడంతో, ఏమైందిరా, ఎందుకేడుస్తున్నావు అంటూనే అటూ ఇటూ తిప్పుతుంది అమృత. బావా, వాడు ఎందుకేడుస్తున్నాడో నాకు అర్థమైంది. కనుబొమ్మలు ముడేసి, ఎందుకే? చీర చెంగును వేలికి చుడుతూ తలొంచుకుని, వీడికి ఆడుకోవడానికి ఓ తమ్ముడో చెల్లెలో కావాలంటే బావా, అందుకే ఏడుస్తున్నాడు అని కళ్ళు టపటపా ఆర్పుతుంటే, కొట్టానంటే మరీ ముదిరిపోతున్నావే, ఓ సంవత్సరం వరకు ఇలాంటి ఆలోచనలేం పెట్టుకోకు, టైంకి ఫుడ్ తిని కంప్లీట్గా రెస్ట్ తీసుకో, ఇంకోసారి ఇలా హనీమూన్ ఫస్ట్ నైట్ అన్నావంటే పళ్ళు రాల్తాయి, నోరు మూసుకుని బాబుకు పాలు పట్టించు. అది కాదు బావా, నాకు డెలివరీ అయి 3 నెలలు అయిపోయింది. సీరియస్గా చూస్తుంటే గుటకలు మింగుతూ, వద్దులే, నేను బాబుకి పాలు పట్టించుకుంటాను అంటూనే బెడ్ మీద కూర్చొని బాబుని తన చీర చెంగులోకి దాచుకుంటే, వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకొని తన ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు అర్జున్. డాక్టర్లు 100 చెప్తారు, అవన్నీ ఫాలో అయితే ఇంకేమీ లేదు. ఒక్క సంవత్సరం వరకు నాకు దూరంగా ఉంటావా? ఎలా ఉంటావో నేను చూస్తా. అమ్ము,
నీకు దూరంగా నేను ఉండలేకపోతున్నాను అని వారం రోజుల్లో నీతో అనిపించకపోతే చూడు అంటుంది అమృత. నువ్వెంత రెచ్చగొట్టినా లాభం లేదు కాని నోరు మూసుకుని పంచుడు అంటుంటే షాక్గా, అమ్మో వీడికి మనసులో మాటలు కూడా వినిపిస్తున్నాయి, ఇంకేం మాట్లాడకూడదు అనుకుని బాబుని జోకొడుతూనే వీణ్ణెలాగైనా లైన్లోకి తెచ్చుకోవాలా అని ఆలోచిస్తుంటే మైండ్లో ఏదో ఆలోచన తట్టింది అమృతకి. హాస్పిటల్ పనులు, ఓల్డేజ్ హోమ్ పనులు తనే చూస్తుండటంతో ఆఫీస్ కంప్లీట్గా ఆనందికి అప్పగించి ఇంటి నుండే తన వర్క్ చేస్తున్న అర్జున్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఉయ్యాల్లో పడుకున్న కొడుకుని ఒకసారి ముద్దు పెట్టుకుని, అవును బాబు నిద్రపోయి చాలాసేపయింది, ఇది ఇంకా రాలేదేంటి, త్వరగా పడుకోవే అని ఎంత చెప్పినా వినదు అని తిట్టుకుంటూ అమ్మో అని పిలవడానికి తల తిప్పినవాడు కాస్త షాక్తో బిగుసుకుపోయి నిలబడిపోయాడు.